ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. లేవగానే దేవునితో సహవాసం చేద్దాం. ఎందుకంటే ఆయనతో సహవాసం లేకపోయినట్లయితే ఆత్మీయంగా ఎండిపోయిన వారంగా నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతిరోజు లేవగానే మొదటి కొంచెం సమయాన్ని ప్రభుకిద్దాం. ఏదో అవసరాల కోసం మనం ప్రార్థించడం కాదు, కానీ పర్సనల్గా మనం దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే ఆత్మలో వర్ధిల్చిన ప్రకారంగా అన్ని విషయాల్లో కూడా ఆయన మనలను అభివృద్ధి చేస్తాడు. కాబట్టి దేవునిని గట్టిగా పట్టుకోండి. ఆయన మీ ప్రతి పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రభు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని గురించి ప్రభు చేతుల్లో పెడుతున్నాను. మీరు ఆయన చేతుల్లో ఉన్నారు కాబట్టి ఎంతమాత్రం భయపడకండి. ఆయన చేతులు నిన్ను పట్టుకొని లేవనెత్తబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఆమీన్. చూడండి, ఇక్కడ రాజు దానియేలుతో మాట్లాడుతున్నాడు. నీవు తప్పక ప్రతిరోజు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, భయపడద్దు అని. చూడండి, దానియేలు జీవితంలో ఒక భయంకరమైన శోధన ఎదురైంది. 30 రోజుల వరకు ఎవరికి ప్రార్థించకూడదు, ఎవరికి మొరపెట్టకూడదని ఆజ్ఞ జారీ అయింది. అయితే ఉద్యోగస్తుడిగా దానియేలు ఉన్నతమైన స్థానంలో ఉండి దేవునికి వ్యతిరేకంగా వచ్చిన ఆజ్ఞను పట్టించుకొనకుండా అనుదినము ఏ విధంగా ప్రభువును సేవిస్తూ ఉన్నాడో యథావిధిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ విధంగా యథావిధిగా తప్పక ప్రార్థిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన విషయాలు ప్రతిదినము మనం తప్పక చేస్తూ ఉంటాం. అయితే అనేక సార్లు దేవుని సన్నిధి మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతూ ఉంటాం. అయితే దానియేలు తన అనుదిన జీవితంలో యథాప్రకారంగా ప్రార్థన మాత్రం మర్చిపోలేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. ఎందుకు అంటే దానియేలుకు దేవుని శక్తి తెలుసు. దేవునిని అంతగా నమ్మాడు, అంతగా ప్రేమించాడు. కాబట్టి నమ్మడం అంటే నీకంటే ఎక్కువైనది నాకేమీ లేదయ్యా అని చెప్పడమే. రాజు శాసనం చేశాడు, అయితే నీకంటే ఆ శాసనం నాకు ఎక్కువ కాదయ్యా, నీవే నాకు కావాలయ్యా అని యథావిధిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్న దానియేలును పట్టుకొని అతనికి శిక్షగా సింహాల బోనులో పడవేశారు. పడవేసినప్పుడు అన్యుడైన రాజు మాట్లాడుతున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని. చూడండి, దానియేలు యొక్క పరిశుద్ధ జీవితం, ఆయన భక్తి జీవితం గురించి అన్యుడైన రాజు కూడా తెలుసుకున్నాడు. దానియేలు రాజశాసనాన్ని లెక్క చేయలేదు, తన ఉద్యోగాన్ని లెక్క చేయలేదు, మనుషులు ఎవరిని పట్టించుకోలేదు, చివరికి మరణాన్ని కూడా లెక్క చేయలేదు. ఇవన్నీ కూడా నా దేవుని తర్వాతే, నా దేవుడే నాకు ఫస్ట్ ప్లేస్, నేను నా దేవునికి మొదటి స్థానం ఇస్తానని కష్టమైన, కన్నీళ్ళైనా, రోగమైనా, అది సింహాల బోనైనా, ఏదైనా యథావిధిగా నా ప్రాణము, నా సమస్తము నా దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి నేను భయపడను అని యథావిధిగా ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనం
ఈ విధంగా ప్రార్థించలేకపోతున్నాం, ఈ విధంగా నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే నేను ప్రార్థిస్తున్నాను, ఏమైనా ఫలితం ఉంటుందా? నేను భక్తి చేస్తున్నాను కానీ నాకేమైనా లాభం ఉంటుందా? దేవుడు ఉన్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా? ఆయనను తప్పక నేను సేవించడం వల్ల ఆయన నాకు సహాయకుడిగా ఉంటాడా? ఆయన నన్ను విడిపిస్తాడా? నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడా అనే అపనమ్మిక వల్ల అనేకసార్లు దేవుని సేవించలేకుండా, ప్రతిదినము తప్పక ఆయనను ప్రార్థించకుండా, ఎప్పుడైనా మనకు సమయం దొరికినప్పుడు, మనకు అవకాశం దొరికినప్పుడు, సమయం మిగిలిపోయినప్పుడు, ఈ విధంగా ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు దేవుని స్తుతించే పరిస్థితులు ఉంటాయి. అయితే ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యం అంటే, మన అనుదిన జీవితంలో అనేక విషయాలు మనం మర్చిపోము. ప్రతిదినము సమయానికి ఆహారం తింటాం, సమయానికి ఉద్యోగానికి వెళ్తూ ఉంటాం, ప్రతి పనిని సమయానికి చేస్తూ ఉంటాం. కానీ దేవుని విషయంలో మాత్రం సమయానికి ఆయనను స్తుతించలేం. ఎందుకంటే ఆయనతో సహవాసం చేయడం వల్ల నాకేంటి లాభమని అనిపిస్తూ ఉంటుంది. అందువల్లే అనేక సార్లు దేవుని కన్నా ఎక్కువగా అనేక పరిస్థితులకు మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే దానియేలు మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. ఎందుకు అంటే దానియేలుకు తెలుసు, నేను నమ్మిన ప్రభు ఈ రాజు కంటే గొప్పవాడు, నేను నమ్మిన ప్రభు ఈ శాసనము కంటే గొప్పవాడు, ప్రభుత్వం కంటే గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు ఆ సింహాల కంటే బలవంతుడు అని. ఇంత ధైర్యం దానియేలుకి ఎలా వచ్చిందంటే ప్రార్థన ద్వారా. ప్రభు సన్నిధిలో ముమ్మారు ప్రార్థించి దేవుని శక్తిని పొందుకునేవాడు, ఆయన శక్తిని ఆశ్రయించేవాడు. దేవుని శక్తి కలిగిన దానియేలు ఎంతో ధైర్యంగా ఉండేవాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని. ఆ విధంగా ప్రార్థన ద్వారా పరిశుద్ధతను సంతరించుకున్నాడు, నీతిని సంతరించుకున్నాడు. తను కలిగి ఉన్న నీతిని బట్టి దానియేలు ధైర్యం కలిగి ఉన్నాడు. తన హృదయంలో ఏమాత్రం కూడా అపనమ్మిక లేదు, భయము లేదు, చింత లేదు, నేను మరణిస్తానేమో అనే వేదన కూడా లేదు. మరణానికి కూడా తెగించాడు. ఎవరిని బట్టంటే తను నమ్మిన ప్రభువుని బట్టి. నా ప్రభు మరణం నుండి కూడా నన్ను విడిపించగలడు, నేను నమ్మిన ప్రభు ఈ సింహాల నోళ్ల నుండి నన్ను విడిపించగలడని దానియేలుకు తెలుసు. దేవుని బిడ్డలారా, అందువల్లే దానియేలు సింహాల బోనులోకి వెళ్ళాడు. సింహములా ఉన్న దానియేలును చూచి ఆ సింహాలన్నీ కుక్క పిల్లల్లా మారిపోయాయి. దానియేలును అంటలేకపోయాయి, దానియేలును ముట్టలేకపోయాయి. దానియేలును చూడగానే వాటి స్వభావం మారిపోయింది, వాటి ఆశ మారిపోయింది. కుక్క పిల్లల్లా దానియేలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఉదయం అయిపోయింది, దానియేలును బయటకు తీశారు. దానియేలును తీసిన తర్వాత ఆ సింహాల గుహలోనికి ఎవరైతే దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డానికి కారకులయ్యారో వారిని, వారి కుటుంబాలను ఆ సింహాల బోనులో వేసినప్పుడు వారి ఎముకలను కూడా పొడి చేసినట్లుగా అక్కడ మనం చదువుకుంటాం. చూడండి, దేవుని శక్తితో నింపబడిన దానియేలు సింహాల బోనులోకి వెళ్ళగానే దానియేల్లో ఉన్న ఆత్మశక్తి సింహాల నోళ్లను మూయించింది, సింహాల స్వభావాన్ని మార్చేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు అనుదినము తప్పక ప్రభువునే సేవిస్తూ ఉన్నావా? కష్టమైన నష్టమైన ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా నీకు స్తోత్రాలే అని మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కోసం నీవు నిలబడుతూ ఉన్నావా? అయితే ఎంత మాత్రం భయపడకు. నీ సమస్య సింహంలా బలమైందిగా ఉన్నా భయపడకు. నీవు నమ్ముకున్న దేవుడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్ననే దేవుడు వాటి నోళ్లను మోయిస్తాడు. నీ అనారోగ్యము సింహం వలె బలంగా ఉందా? ఎంత మాత్రం భయపడకు. నీవు అనుదినము ప్రార్థిస్తున్న నీ దేవుడు నిన్ను ఆ భయంకరమైన అనారోగ్యం నుండి విడిపిస్తాడు. ఆ అనారోగ్యాన్ని కొట్టివేసి నీకు అద్భుతకరమైన ఆరోగ్యాన్ని దయచేస్తాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నీవెదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా, నీ ఎదుట గర్జించు సింహం వలె ఉన్నా, అది ఏదైనా భయపడకు. దానియేలు కోసం సింహాల నోళ్లను మోయించిన దేవుడు ఈరోజు అదే శక్తి కలిగిన ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అనుదినము తప్పక సేవించుచునని దేవుడనైన నేను నిన్ను తప్పక రక్షిస్తాను, నిన్ను విడిపిస్తానని. నీవు గనుక దానియేలు వలె తప్పకుండా ఆయనని సేవిస్తున్నట్లయితే మరణమైనా పర్వాలేదు, రోగమైనా పర్వాలేదు, శ్రమైనా పర్వాలేదు,
కరువైనా పర్వాలేదు, ఖడ్గమైనా పర్వాలేదు, నా జీవితంలో ఏది ఎదురైనా నేను భయపడను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఉంటే నాకు చాలని నీవు గనక ఆయనను సేవిస్తూ ఉంటే, నీవు నాకు కావాలయ్యా, నీవుంటే నాకు చాలయ్యా అని ఆయన మీద నువ్వు పూర్తిగా ఆనుకొని, ఈ లోకంలో ఏమీ లేకపోయినా యేసు నీవే నాకు కావాలయ్యా, నీవుంటే నాకు చాలయ్యా అని హృదయపూర్వకంగా అనుదినము తప్పక ఆయనను సేవించు. నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించు, నీ కుటుంబంలోనికి ఆయన ఆహ్వానించు, నీ బిడ్డల జీవితంలోనికి ఆయన ఆహ్వానించు. ఆయన నీ దగ్గరికి వస్తే, ఆయన నీ కుటుంబంలో ఉంటే, దానియేలుతో ఉన్న దేవుడు దానియేలు ఏ విధంగా సింహాల నోరును మోయించి రక్షించాడో, అదేవిధంగా నీతో ఉన్న నీ దేవుడు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నోటిని కూడా మోయించి నిన్ను కూడా అద్భుతకరంగా విడిపించబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు నమ్మినట్లయితే ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో తప్పక ఈ వాగ్దానం నెరవేరబోతుంది. నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దానియేలుకిచ్చిన మాటని ఈరోజు మాకు ఇస్తున్నారు. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎంతమంది తప్పకుండా నేను సేవిస్తూ ఉన్నారో, అనుదినము ఆహారం మర్చిపోయినా, సుఖం మర్చిపోయినా, సంతోషం మర్చిపోయినా, లోక భోగాలు మర్చిపోయినా, నిన్ను మాత్రం మర్చిపోకుండా దానియేలు వలె తప్పక నిన్ను సేవిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ ఉన్న వారందరినీ ఈరోజు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నా, ఇది మొదలుకొని నేను నిన్నే సేవిస్తానయ్యా, నీవు నాకు కావాలయ్యా, మీరు రండయ్యా అని ఈ సమయంలో నేను ఆహ్వానిస్తున్న ప్రతి బిడ్డ హృదయంలోనికి రండయ్యా, ప్రతి కుటుంబంలోనికి రండయ్యా, ప్రతి జీవితంలోకి జోక్యం చేసుకోండి. ప్రతి కుటుంబంలోనికి మీరు అడుగుపెట్టి వారి జీవితాన్ని బాధిస్తున్న ప్రతి సింహపు నోటిని కూడా ముయించి, ప్రతి శోధన నుండి విడిపించి అద్భుతకరమైన జయమును మీరు దయచేయండి. వారికి ఎదురవుతున్న శోధన ఏదైనా ప్రతి దాని నుండి కూడా మీరు విడిపించి గొప్ప విడుదల మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. మా ఆత్మీయ కుటుంబానికి మీరు తోడయండి, ఈరోజంతా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.